పూరిలో జగన్నాథుడు ఎలా వెలిశాడు? హరే కృష్ణ డివోటీస్, మనం ఏ ఆలయంలోనైనా సతీ సమేత భగవానుని దర్శించుకుంటాం. కానీ మనకు పూరీధామంలో మాత్రం జగన్నాథుడు, బలభద్ర, సుభద్రమాయి వీరిని దర్శించుకుంటాం. వీరికి ఆ రూపం ఎలా వచ్చిందంటే, పూర్వం ఇంద్రదుమ్నుడు అనే మహారాజు ఉండేవాడండి. మహారాజుకు ఒక పెద్ద కోరిక ఉండేది. ఎక్కడ ఏ ఆలయంలో లేని విధంగా భగవంతుణ్ణి అద్భుతంగా ప్రతిష్ఠించాలనే కోరిక ఉండేదండి. అప్పుడు రాజుకు నీలమాధవుడైన సుందరమైన భగవంతుడు ఉన్నాడని తెలిసిందండి. కొండ ప్రాంతంలో ఒక తెగకు చెందిన గిరిజనులు నివసిస్తూ ఉండేవారండి. ఆ ప్రాంతంలో ఒక కొండలో నీలమాధవుడు ఉండేవాడండి. ఆ నీలమాధవుడు మరి ఎవరో కాదండి, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించిన తర్వాత తీసుకున్న రూపమే నీలమాధవ రూపమండి. కానీ అక్కడ ఒక తెగకు సంబంధించిన వాళ్ళే పూజలు నిర్వహించేవారండి. కానీ అక్కడకు వారి తెగవారు ఎవరికైనా వివాహం అయితే అక్కడ నీలమాధవ దర్శనం చేయించేవారండి. మహారాజు మంత్రిని అక్కడికి పంపిస్తాడండి. అప్పుడు మంత్రి ఎలాగైనా నీలమాధవ దర్శనం చేసుకోవడం కోసం ఆ తెగకు సంబంధించిన అమ్మాయిని వివాహం చేసుకుంటాడండి. అప్పుడు వారు కళ్ళకు గంతలు కట్టి అతన్ని తీసుకువెళ్తాడండి. మంత్రి ఉపాయంతో అక్కడ ఆ దారిలో ఆవాలు జల్లుతూ వెళతాడండి. తర్వాత అక్కడ ఎంతో సుందరమైన నీలమాధవ దర్శనం చేసుకుంటాడండి. తర్వాత రాజుగారికి విషయం చెప్పి అక్కడ ఆవాలు మొలిచిన దారిలో నీలమాధవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తుంటారండి. కానీ రాజు అక్కడికి వెళ్ళేసరికి నీలమాధవుడు అదృశ్యమైపోతాడు. రాజు చాలా బాధపడతాడండి. అప్పుడు రాజుకు నీలమాధవుడు కలలో కనిపించి, నేను నది ఒడ్డున ఒక చెక్క రూపంలో శంఖ చక్రాలు కలిగిన చెక్క రూపంలో ఉంటాను, వాటితో విగ్రహాలను చేయించు అని చెప్తారండి. ఆ చెక్కలతో రాజుగారు దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి విగ్రహాలను చెక్కాలని ఆదేశిస్తాడండి. కానీ వృద్ధ రూపంలో ఉన్న ఆ విశ్వకర్మ ఒక షరతు పెడతాడండి. విగ్రహాలు పూర్తి అయ్యేంత వరకు ఎవరూ గదిలోనికి ప్రవేశించకూడదు అని అంటాడండి. అప్పుడు రాజుగారు గది బయట నుండే ఆ శబ్దాన్ని వింటూ ఆనందిస్తాడండి. కానీ కొన్ని రోజుల తర్వాత శిల్పి విగ్రహాలు చెక్కే శబ్దం ఆగిపోతుందండి. అప్పుడు రాజుగారు వృద్ధ బ్రాహ్మణుడు ఏమైనా మరణించాడా అని ఒక్కసారిగా తలుపులను తెరుస్తాడండి. అప్పుడు సంపూర్ణంగా ఉన్న ఈ జగన్నాథ్, బలభద్ర, సుభద్రలు కనిపిస్తారండి. కానీ జగన్నాథుడు ఈ విగ్రహాలతోనే నాకు పూజలు చేయాలని రాజుగారిని ఆదేశిస్తాడండి. ఈ విధంగా ఎంతో అద్భుతంగా జగన్నాథుడు పూజలు అందుకుంటూ ఉన్నాడండి. జగన్నాథుడు ఆవిర్భవించిన రోజునే స్నాన పూర్ణిమగా జరుపుకుంటారండి. దీన్ని దైవ స్నాన పూర్ణిమ అని కూడా అంటారండి. అంటే భగవంతుడి యొక్క పుట్టినరోజు ఈ రోజే అండి.